ప్రజల వైపు చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. డాక్టర్ జీపీ రావు కన్వీనర్ గ్లోబల్ కళింగ వైశ్య లీడర్స్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం స్కై పార్క్ అపార్ట్మెంట్లో రాష్ట్ర కళింగ వైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్ బోయిన గోవిందరాజులకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ డైరెక్టర్లకు సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. చైర్మన్ బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ నాకు ఇచ్చిన చైర్మన్ పదవి ముందుగా కూటమి ప్రభుత్వంకు మరియు రాష్ట్ర కళింగ వైశ్య కుటుంబాలు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఓబీసీ తేవడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్, విశాఖపట్నం ప్రాంతీయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్ కళింగ వైశ్య ఫోరం ఢిల్లీ వారి ప్రతినిధి శ్రీ బిపి రావు గారు ఈరోజు ఈ స్కై పార్క్ ఈ హోటల్లో ఈ కార్యక్రమాన్ని సన్మాన కార్యక్రమాన్ని నన్ను నా డైరెక్టర్ని సన్మానించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విశాఖపట్నం నుంచి వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులని ఆహ్వానించారు. మా డైరెక్టర్లు అందరూ వచ్చారు, కార్యదర్శులు అందరూ, ఈ పిఎస్టీలు అందరూ ఇచ్చేశారు. చాలా గౌరవించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కమ్యూనిటీ వెల్ఫేర్ విషయంలో కానీ, కమ్యూనిటీకి గుర్తించే విధానంలో కానీ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కృషికి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్టర్స్ నియమించినందుకు ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఇప్పటికే కష్టపడి బీసీ సాధించుకున్నాం పోరాటాల ద్వారా. అదేవిధంగా ఓబీసీ కూడాను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఓబీసీ సాధించుకోవడానికి ఇప్పటి వరకు పనిచేస్తున్న సంఘాలన్నిటితో కానీ, సంఘ నాయకులందరితో కలిసికట్టుగా ఉంటూ రామ్మోహన్ నాయుడు గారిని ఉపయోగించుకొని, అదేవిధంగా బీజేపీ నాయకులను కూడా ఉపయోగించుకొని, ఎన్డీఏ కూటమి నాయకులను కూడా ఉపయోగించుకొని, ఢిల్లీలో గల మన గ్లోబల్ ఆర్గనైజేషన్ ద్వారా కూడాను సహకారం తీసుకొని అది సాధించడానికి కోసం ప్రయత్నాలన్నీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన కులం అన్ని రంగాల్లో కూడా ఇప్పటికే మనము దాన ధర్మాలు కానీ, ఆలయ నిర్మాణాల్లో కానీ, అనేక చారిటబుల్ విషయాల్లో మనం అందరం భాగస్వాములు అవుతూనే ఉన్నాం. కానీ మనకి ఇండివిజువల్స్గా మనకి ఉన్న భవనాలు కానీ, ఉన్న కార్యక్రమాలు కానీ చాలా తక్కువగా ఉన్నాయి. సత్రాలు కానీ, అవి వగైరాలు, వాటి నిర్మాణాల్లో కూడా దృష్టి పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే మనము అంత బలపడినటువంటి ఆర్థిక వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి, మన పౌరులు కూడా అంత బలపడినటువంటి సమాజం కాదు కాబట్టి, మనము మనకు తగ్గట్టుగా మన కార్యక్రమాలని ప్రభుత్వ సహకారంతో మనం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ముఖ్యంగా రాజకీయ రంగంలో మనము అనేక మనవి ఇవాళ బీసీ ఉంది కాబట్టి మనం స్థానిక సంస్థల్లో మనం అధిక స్థానాలు గెలుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి అవకాశం ఉన్న దగ్గర అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకొని పోటీలో నిలబడమని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన చట్టసభల్లో కూడాను మనం వెళ్ళేటటువంటి మనం ఆ పరిస్థితి తీసుకొచ్చి రావాలి. రాజకీయ నాయకులను ఒప్పించగలగాల, మనం వచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించగలగాల, చట్టసభల్లోకి మన ప్రాతినిధ్యం కోసం ప్రయత్నాలు చేయాలా, వాటి కోసం ప్రయత్నాలు చేద్దామని చెప్పి, అది కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇదంతా కూడా మనకి సంఘాలు, అనేక ప్రాంతాల్లో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘ నేతలతోని, మా తాలూకా కార్పొరేషన్ డైరెక్టర్లతోని, పెద్దల తాలూకా మేధావులు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, వీళ్ళందరి తాలూకా సలహాలు తీసుకుందాం. అదేవిధంగా యువత విషయంలో, యువత మనకందరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో మనకి భాగస్వామ్యం లేదు. అందులో భాగస్వామ్యం సంపాదించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు బీసీగా ఉన్నాం, రేపు ఓబీసీ అయితే మనం కూడా కలెక్టర్లుగా కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ అవడానికి అవకాశాలు కలుగుతాయి. ఇంతవరకు మనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఒక చట్టసభల్లో స్థానం 1962లో వచ్చిన వాళ్ళందరూ తవిటి గారు తప్పించి నేటి వరకు రాలేదు. 2 సార్లు ఎంఏ టికెట్లు ఇచ్చారు కానీ, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారు కానీ, అవి మనం సాధించుకోలేనటువంటి టికెట్లు అవి. ఎందుకంటే మనం డైరెక్ట్గా నామినేట్ చేస్తే గానీ, మనము మైనారిటీస్ కాబట్టి ఓట్ల రూపంలో గెలిచి రావాలంటే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి నామినేట్ స్థానాలని ఆ చట్టసభల్లో మనం వెళ్ళేటంత వరకు నామినేటెడ్ ఎమ్మెల్సీగా మనకు చట్టసభల్లో కల్పిస్తే ప్రభుత్వానికి ఇంకా మా కమ్యూనిటీ వాళ్ళకి బలం ఇంకా బాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ,
బిపి రావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గ్లోబల్ ట్రస్ట్ ద్వారా గ్లోబల్ కళింగ వైశ్య ఆర్గనైజేషన్ ద్వారా ఈ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని సత్కరించినందుకు బాధ్యతాయుతంగా మా పని మేము చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు నమస్కారం. విశాఖపట్నంలో ఈ రోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం. మన బోయిన్ గోవిందరాజులు గారు చైర్మన్ గా, తర్వాత డైరెక్టర్ గా అందరూ పదవి స్వీకారాలు చేశారు. వాళ్ళకి సన్మానం చేశాం. తర్వాత గ్లోబల్ కళింగ వైశ్య లీడర్స్ ఫోరం అని ఒకటి పెట్టాం. మన ఎక్కడెక్కడ ప్రపంచంలో ఎక్కడెక్కడ మన సంఘాలు ఉన్నాయి, ఆ సంఘంలో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు తీసుకొని ఒక పెద్ద సంఘం చేశాం 3 ఉద్దేశాలతో. ఒకటి, అడ్వొకేసీ, మన కులం తాలూకు హక్కు గురించి పోరాటాలి. నంబర్ 2, మన సంస్కృతి సంస్కారం గురించి మన నెక్స్ట్ జనరేషన్ తెలియజేయాలి. థర్డ్, మనకి ఒకరికి సహాయం చేసుకోవాలి. ఒకసారి చావులు అవ్వచ్చు, వైద్యం అవ్వచ్చు, వివాహాలు అవ్వచ్చు, ఎన్నో రకాలు ఉంటాయి. మన కులంలో ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవాలి. మీరందరూ వచ్చారు కాబట్టి చాలా సంతోషం. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది లీడర్స్ ఉన్నారు కాబట్టి మన కులం తాలూకు భవిష్యత్తు మీ అందరి చేతుల్లో ఉందని చాలా సంతోషంగా నేను ఢిల్లీ వెళ్తున్నాను. థ్యాంక్ యూ.